నాకు సందేహం ఏంటంటే ఆడియో బయటకు వచ్చింది, పోలీస్ కేసు పెట్టాం. సాక్షాత్తు తిరుమల కొండ మీద వెంకన్న సన్నిధిలో, అలాగే తిరుమల వెంకన్న ఆలయాలు రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్న ఆలయాల్లో హైందవేతరులు పనిచేస్తూ బొట్టు గాజులు తీసేసి ఆయన ప్రసాదం తీసుకోవడానికి నిరాకరించి ఆహారతిస్తుంటే పక్కకి తప్పుకొని లోపల హైందవేతర సంప్రదాయానికి చెందిన ఫోటోలు అవి పెట్టుకొని చేస్తుంటే మరి కళ్ళు ఏమన్నా కాకెత్తుకుపోయిందా టీటీడీ అధికారుల కళ్ళు? ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి గురించే వివాదాలు ఉన్నాయి, ఆయన మతం ఏంది అని. అంతకుముందు పలువురు అక్కడ టీటీడీ డిప్యూటీ ఈఓలు లేదా సెక్షన్ ఆఫీసర్లు ఇళ్లల్లో క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పి ఈ విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ళు ఎన్నో సందర్భాల్లో వాళ్ళ ఫోటోలు, వాళ్ళు చర్చలకి హాజరైన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు బయటపెట్టారు. అటువంటివి ఎప్పటి నుంచో ఇంకా చాలా దేవాలయాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఒక టీటీడీలో ఇక్కడ ఎందుకండి, మారుమూల ఎందుకు, హైదరాబాద్ మన హిమాయత్ నగర్లో ఉన్న ఆలయంలో, వెంకటేశ్వర స్వామి ఆలయంలో, టీటీడీ వాళ్ళ ఆలయంలో ఒక జేఈఓ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాడర్లో ఒక ఉమెన్ ఆఫీసర్ ఉండేవారు. ఆవిడ మొహమాటం లేకుండా కరెక్ట్గా స్వామివారికి హారతి ఇచ్చే సమయానికి పక్కకి తప్పుకునేది, ప్రసాదం తీసుకునేది కాదు, తీర్థం తీసుకునేది కాదు, ఆలయ సంప్రదాయాలు పాటించేది కాదు. అవును, బ్రహ్మాండంగా ఉద్యోగం చేసింది ఆవిడ. ప్రమోషన్ మీద ఇప్పుడు ఇంకో చోటేశారు. మరి ఇవి గౌరవ మాననీయ కరుణాకర్ రెడ్డి గారికి తెలియదా? ఒక రమణ దీక్షితులు గారి విషయంలో ఇంత ఫాస్ట్గా వ్యవహరించినప్పుడు ఆవిడని కనీసం షోకాజ్ కూడా అడగలేదుగా? ఏ రోజు అడగలేదండి. ఇప్పుడే కాదు, ఇంతకుముందు గత ప్రభుత్వాలు కూడా విశ్వ హిందూ పరిషత్తు, హిందూ ధార్మిక సంస్థలు, హిందూ ధర్మ పరిరక్షకులు ఎవరైనా పీఠాధిపతులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఈ ప్రశ్నలు లేవనెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమతానికి సంబంధించిన ఎందరో ఉద్యోగస్తులు రిజర్వేషన్ల పేరుతో జాయిన్ అయిపోయి వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని అడిగారు. టీటీడీలో ఎంతో అవినీతి జరుగుతోంది, టీటీడీని దుర్వినియోగం చేయడం జరుగుతోంది, వీటి మీద కూడా విచారణ జరగాలని అడిగారు. అది గత ప్రభుత్వంలోనూ జరిగింది, ఇప్పుడు ప్రభుత్వంలోనూ వీటి మీద విచారణ చేయమని అడుగుతున్నారు. వాటన్నిటినీ పట్టించుకొని ప్రభుత్వం అమాయకుడిగా దొరికిన ఒక పూజారిని, ఎందుకంటే ఆ పూజారి ఎంతవరకు గట్టిగా మాట్లాడగలడు ఏంటి అనేది తర్వాత విషయం, ఒక పూజారి మీద బురద చల్లేసి ఆయన్ని ఏమాత్రం విచారణ లేకుండా తీసేయగలగడం అంటే వీళ్ళు ఎక్కడికి పోతారులే, వీళ్ళకి వెనకాల ఉండేది ఎవరు అని వాళ్ళకొక ధైర్యం, వీళ్ళ వెనకాల ఎవరు నిలబడరన్న ధైర్యమే ఇక్కడ మనకి ఫండమెంటల్గా ఉన్న ఇబ్బంది. ఈ హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ వీటి వెనక ఎవరు నిలబడతారు, వీళ్ళు మనల్ని ఏం చేయగలుగుతారన్న ధైర్యమే ఈరోజు ఈ యాక్షన్ వాళ్ళు తీసుకోగలిగారు. అదే ధైర్యం ఉంటే వీళ్ళ వెనకాల నిలబడే సంస్థలు ఉన్నాయి, నిలబడగలుగుతారు అని ఒక నమ్మకం వచ్చిన రోజు ఇటువంటి యాక్షన్లు తీసుకోలేరు. అదే వాళ్ళని ఏ క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ మీదనో ముస్లిం సంస్థ మీదనో తీసుకోమనండి, తీసుకోలేరు. అట్లా ఒక మౌల్వీని ప్రశ్నించలేరు, వాళ్ళు ఒక ఫాదర్ని ప్రశ్నించలేరు. ఒక ఫాదరు ఒక క్రిస్టియన్ సంస్థకి చెందిన భూముల్ని ఇష్టం వచ్చినట్లు అమ్మేసినా కూడా వాళ్ళు ఏ రోజు ప్రశ్నించలేరు. ఎందుకంటే ప్రశ్నిస్తే రకరకాలు సెక్యులరిజం ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ కేవలం ప్రభుత్వాలు హిందూ సంస్థల్లో మాత్రమే ఇట్లాంటి జోక్యాన్ని ఎక్కువగా చేయడం అనేది ఇక్కడ బాధపడాల్సిన విషయం.